ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహంకాళే నమః. పినిగారు సుస్వాగతం. హాయ్ అమ్మ. ఈరోజు మినపగారెలు వండుకున్నాము. పొట్టు మినపప్పుతో వండుకుందాం. దానికి కావాల్సినవి అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, పెద్దలపాయలు, జీలకర్ర, పుదీనాకు, కొత్తిమీర. ఈ అల్లము పిండితో పాటు వేసుకుందాము. మిగతా అన్నీ పిండిలో కలుపుకుందాము. అల్లం ఒకటి పప్పుతో పాటు వేసుకోవాలి. మినప గుళ్ళు అయితే 2 గంటలు నానితే సరిపోతాయి. ఈ మినపప్పు పొట్టు మినపప్పు కాబట్టి 4 గంటలు నానబెట్టుకోండి. ముందుగా ఒక గుప్పెడు ఇట్లాగా మినపప్పు గిన్నెలు వేసుకోండి. ఇవి మిక్సీలో వేయొద్దు. నేను మిక్సీలో వేసి చూపిస్తాను. ఒక్కొక్క ట్రిప్పు ఒక్కొక్కలాగా వేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను, అలానే వేసుకోండి. కొంచెం వేసాను. ఫస్ట్ మినపప్పు వేసుకోండి. తర్వాత ఇట్లా కచ్చా వచ్చాగా వేసుకోండి. ఇప్పుడు ఇంకొకలాగా వేసి చూపిస్తాను. అన్నీ ఒకేలాగా వేయకూడదు. గ్రైండర్లు అనుకో మనకి అన్నీ వేసేసుకుంటాము, ఒకేలాగా వస్తుంది. దీనిలో మాత్రం మిక్సీలో వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం మెత్తగా, ఈసారి వేసేది బాగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు అల్లము లాస్ట్ మినపప్పు ఒకసారి వేసేసుకుందాం. అల్లం ముక్కలు, మనకి కావాల్సిన పప్పు ముందే తీసేసుకున్నాం. అవి మిక్సీ వేయకూడదు. పప్పులు ఉంటాయి. అట్లా ఉంటేనే మనకి గారె టేస్ట్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇవే, ఇంకా మినపప్పు మొత్తం. కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందులో. అల్లం వేసాను. ఇక ఇంత ఉప్పు వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా చేసుకోవాలి. చూసారుగా, ఇదిగో ఇట్లా మెత్తగా వేసేసుకోవాలి దీన్ని మాత్రం.
నీళ్ళు వేసుకోకూడదు. మూడు రకాలుగా వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. మినపప్పు ముందేసినంత బాగా కలుపుకోవాలి. మీరు ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది గారె. కింద పెట్టి కలుపుతా ఒకసారి. వీటిల్లో ఒక్కోటి వేసుకుంటూ కలుపుకుందాము. ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుదాం. ముందు మీరు కలిపే దానిలోనే గారె బాగా వస్తుంది. ఏదైనా పిండ్లు కలిపే దానిలోనేనమ్మా. నీళ్ళు ఒక చుక్క కూడా వేయద్దు. ఇప్పుడు ఇవన్నీ కలిపేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీరు. గట్టిగా ఉండకూడదు పిండి. ఎప్పుడు గట్టిగా ఉంటే పిండి రాళ్ళలాగా ఉంటాయి గారెలు. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఆకులు, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాను. అన్నీ ఇట్లా కలిపేసుకోవడమే. ఇట్లా కలిపేసుకొని ఇంకా గారెలు వేసేసుకోవడమే. ఇట్లా కలుపుకోవాలమ్మా. ఒక 5 నిమిషాలన్నా బాగా తిప్పుకోవాలన్నమాట పిండి. మీకు ఇన్ని ఆకులు ఇష్టం లేదు అంటే తక్కువ వేసుకోండి. నాకు పుదీనాకు ఉంటే బాగా ఇష్టం కాబట్టి పుదీనాకు వేసుకున్నాను ఎక్కువగా. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఒక గిన్నెతోటి నీళ్ళు తీసుకోండి, పక్కన పెట్టుకోండి నీళ్ళు. ఇట్లా ఒక గింత నీళ్ళు పెట్టుకోండి. నేను ముందే నూనె పెట్టేశాను. హైలోనే పెట్టుకోండి నూనె. గారెలు కదా, హైలోనే పెట్టుకోండి. ఇట్లా కవర్ తీసేసుకోండి. ఏదో ఒకటి క్యారీ బ్యాగ్ అయినా పర్వాలేదు. మీకు ఎంత సైజు కావాలో అంత ఉండలు. ఇట్లాగా నేను చిన్న వేస్తున్నాను. పెరుగు ఆవడనుకోమ్మా, ఇట్లాగా రుబ్బుకోకూడదు.
అది వేరే విధంగా రుబ్బుకోవాలి. ఇది గారెల వరకే. మినపప్పు బాగుండాలి మనకు ముందు. గారెకేమో పప్పులుగా ఉండాలి. ఇలా కాలి కదా, తీసేసుకోండి. ఇవి మళ్ళీ వేద్దాం. కొత్త మినపప్పు అనుకో నూనె పీలుస్తుంది, మరీ పాతవి అనుకో టేస్ట్ ఉండవు. చూసి తెచ్చుకోండి. మధ్య రకం అనుకో బాగుంటాయి మనకి. మీరు ఇంత పిండి అవసరం లేదు, వేసుకొని అవసరం మిగిలిద్ది అనుకుంటే ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తెల్లారైనా వేసుకోవచ్చు చక్కగా. ఒక పావు వంతు కాలితే చాలు, తీసేద్దాము. ఇప్పుడు నూనె బాగా కాగనివ్వాలి, అప్పుడే వేయకూడదు మనం. ఇప్పుడు కాగింది అనుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకోండి. ఎర్రగా కాలనిద్దాం. ఇప్పుడు ఈ 2 సార్లు ఎందుకంటే వేసేది నూనెలో తొందరగా మెత్తపడు, ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి. మీకు ఇష్టమైతే దీనిలో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బాగా ఎర్రగా కాలాలి ఇవి. ఇంతేనమ్మా గారిపిండి. పెరుగు ఆవడకి వేసుకునే గారెలు మళ్ళీ వేరే రకంగా రుబ్బుకోవాలి, వేరే రకంగా వేసుకోవాలి. ఇక చూసారా ఎట్లాగా పప్పులుగా కనిపిస్తాయి గారెకి. ఇవి మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చక్కగా చికెన్ వండుకొని ఎక్కువ సూప్ పెట్టుకోండి. చిక్కగా మన గ్రేవీలా కాకుండా సూప్ లాగా ఉండాలి ఈ గారెల కల్లా మీరు చికెన్ వండుకుంటే.
దానిలో వేసే వస్తువులు ఎక్కువ వేయకూడదు మన గారెలకి చికెన్ వండుకునేటప్పుడు. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ గారెలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కలాగే చేసుకోవాలి, అన్నీ ఒకేలాగా చేసుకోకూడదు. ఇంకా ఎర్రగా రావాలి. ఎప్పుడైనా 2 సార్లు వేసుకోండి, బాగుంటాయి. పునుగులైనా సరే 2 ట్రిప్పులు వేయించుకోవాలి. ఒక పావంతు కాలాక తీసేసి వేసే ముందు మాత్రం నూనె బాగా కాలి ఉండాలి. దీనిలో ఏ చట్నీ అయినా బాగుంటుంది. టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకా ఆగినాయి. ఇవి వడిగిల్లోకి తీసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఇంతేనమ్మా ఇంకా గారెలు. మీకు చెప్పినట్టుగా వేసుకోండి అన్నీ. నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు కదా, ఆ టైంలో చేసి పెట్టవచ్చు పిల్లలకి. చక్కగా చేసి ఉంచితే మినపప్పు బలం కూడా కదా, వాళ్ళకి ఓపిక వస్తుంది ఎక్కువగా. చేసుకొని మీరే తినండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. ఇంకేంటేనమ్మా గారెలు. ఉంటాను.